రాజ్యంలో అందరూ అదృష్టంగా భావించే ఈ ఫైర్ ఫినిక్స్ ఇతన్ని చూసి కన్నీరు పెట్టుకుంటుంది. అప్పుడు దాని కాంతి నుండి నిప్పు రవ్వపడి అతని షుకి బొక్కపడుతుంది. వెంటనే అతను అది గమనించి దానిని అతని దగ్గర ఉన్న కీ ఉపయోగించి విడుదల చేస్తాడు. అది పైకి లేచి తన శక్తిని పుంజుకుని గట్టిగా రెక్కలు విప్పుతూ ఒక్కసారిగా గాల్లోకి ఎగరిపోతుంది. అది అతనికి ఒక ఈకని బహుమతిగా ఇస్తుంది. దాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఫైర్ ఫినిక్స్ ని రాజ్యానికి తీసుకురాలేకపోయాడని అతన్ని భటులు బంధించి తెస్తారు. అతను ఆ ఈకను చూపించి ఫైర్ ఫినిక్స్ బహుమతిగా ఇచ్చిందని చెప్పగా అందరూ అతన్ని చూసి నవ్వుతారు. తర్వాత ఒప్పందం ప్రకారం అతనికి మరణ శిక్ష విధిస్తారు. అందరూ చూస్తుండగానే అతన్ని ఒక గొడ్డలితో నరకబోతూ ఉండగా అతని దగ్గర ఉండే మ్యాజిక్ హార్స్ కూడా నిస్సహాయంగా ఉండిపోతుంది. అప్పుడే అద్భుతం జరిగినట్టుగా వర్షంలో కూడా ఆ ఫైర్ ఫినిక్స్ ఈక మండుతూ పైకి లేస్తుంది. అప్పుడు ఆకాశంలో మిరిమిట్లు గొల్పుతూ ఫైర్ ఫినిక్స్ ఎగురుతూ ఊరందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తర్వాత మూర్ఖపు రాజు అతన్ని రాజ్యానికి మంత్రిని చేసి సన్మానిస్తాడు.